తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. దేశం సురక్షితంగా ఉంటేనే మనం సురక్షితంగా ఉంటాం. అందుకే ఏ బడ్జెట్లో అయినా అందరి కళ్ళు ముందుగా పడేది డిఫెన్స్ బడ్జెట్ మీద. ఈసారి 2026 బడ్జెట్లో ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ డిఫెన్స్ సెక్టార్కి ఇచ్చిన కేటాయింపులు చూస్తుంటే ఒక్క విషయం క్లియర్గా అర్థమవుతోంది. భారతదేశం ఇక రక్షణ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు అని. ముఖ్యంగా మన పొరుగున ఉన్న డ్రాగన్ కంట్రీ చైనా, పిచ్చి దేశం పాకిస్తాన్ నుంచి పొంచి ఉన్న ముప్పును దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఈసారి రక్షణ రంగానికి భారీ నిధులు కేటాయించింది. కేవలం జీతాలు, పెన్షన్లు ఇవ్వడమే కాదు, సైన్యాన్ని మోడర్నైజ్ చేయడం మీద ఈ బడ్జెట్ ఫోకస్ పెట్టింది. అసలు ఈ నిధులు ఎందుకు పెంచారు? సరిహద్దుల్లో జరుగుతున్నదేంటి? ఈ బడ్జెట్ మన శత్రు దేశాలకు ఇస్తున్న సంకేతం ఏంటి? ఇప్పుడు చూద్దాం. భారత్కు రెండు వైపులా శత్రువులు ఉన్నారు. దీన్నే మిలిటరీ భాషలో టూ ఫ్రంట్ వార్ సిచ్యుయేషన్ అంటారు. ఒకవైపు పాకిస్తాన్ ఆర్థికంగా చితికిపోయిన ఉగ్రవాదాన్ని ఎగదోయడం ఆపట్లేదు. సరిహద్దుల్లో కాల్పులు, డ్రోన్ల ద్వారా ఆయుధాలు పంపడం చేస్తూనే ఉంది. ఇక మరోవైపు అసలైన ముప్పు చైనా. గత కొన్నేళ్లుగా ఎల్ఏసి దగ్గర చైనా చేస్తున్న ఆగడాలు మనకు తెలుసు. వాళ్ళు బార్డర్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుతున్నారు, బంకర్లు కడుతున్నారు, ఎయిర్ ఫీల్డ్స్ నిర్మిస్తున్నారు. వాళ్ళను ధీటుగా ఎదుర్కోవాలి అంటే మన దగ్గర కూడా అంతే బలమైన వ్యవస్థ ఉండాలి. అందుకే ఈ బడ్జెట్లో బార్డర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి పెద్దపీట వేశారు. లడఖ్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు సరిహద్దుల్లో రోడ్లు, టన్నెల్స్, బ్రిడ్జిలు కట్టడానికి భారీగా ఫండ్స్ కేటాయించారు. ఇది చైనా కవింపు చర్యలకు గట్టి సమాధానం. ఇక్కడ సామాన్యుడికి ఒక డౌట్ వస్తుంది, లక్షల కోట్లు కేటాయించారు కదా, అదంతా ఎక్కడికి పోతుంది అని. బడ్జెట్లో రెండు రకాలు ఉంటాయి. ఒకటి రెవెన్యూ ఎక్స్పెండిచర్, అంటే జీతాలు, మెయింటెనెన్స్ కోసం. కానీ ఈసారి ప్రభుత్వం క్యాపిటల్ అవుట్లే మీద ఎక్కువ ఫోకస్ పెట్టింది. సింపుల్గా చెప్పాలంటే కొత్త ఆయుధాలు కొనడానికి, కొత్త టెక్నాలజీని తేవడానికి ఇచ్చే డబ్బు అన్నమాట. మన వాయుసేన కోసం కొత్త ఫైటర్ జెట్స్ కావాలి. నేవీ కోసం హిందూ మహాసముద్రంలో చైనా నౌకలను అడ్డుకోవడానికి కొత్త సబ్మెరైన్స్, యుద్ధ నౌకలు కావాలి. అలాగే ఆర్మీ కోసం అత్యాధునిక డ్రోన్స్, లైట్ ట్యాంక్స్ కావాలి. ఈ మోడర్నైజేషన్ కోసమే నిర్మలా సీతారామన్ ఈ బడ్జెట్లో భారీ మొత్తం కేటాయించారు. పాతకాలపు ఆయుధాలను పక్కన పెట్టి ఫ్యూచర్ వార్కి ఇండియన్ ఆర్మీని రెడీ చేయడమే దీని లక్ష్యం. ఈ బడ్జెట్లో మరో హైలైట్ ఏంటంటే ఆత్మనిర్భరత. ఒకప్పుడు మనం చిన్న బుల్లెట్ కావాలన్నా విదేశాల వైపు చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు సీన్ మారింది. రష్యా నుంచో, ఫ్రాన్స్ నుంచో ఆయుధాలు కొనుగోలు చేయడం తగ్గించి మన దేశంలోనే ఆయుధాలు తయారయ్యేలా ఈ బడ్జెట్ ప్రోత్సహిస్తుంది. డిఫెన్స్ బడ్జెట్లో కేటాయించిన డబ్బులో ఎక్కువ భాగం మన దేశీయ కంపెనీల దగ్గర ఆయుధాలు కొనడానికే వాడాలని ప్రభుత్వం రూల్ పెట్టింది. దీనివల్ల మన డిఆర్డిఓ, హెచ్ఏఎల్ లాంటి సంస్థలే కాకుండా ప్రైవేట్ సెక్టార్లో ఉన్న ఇండియన్ కంపెనీలకు కూడా ఆర్డర్స్ వస్తాయి. అంటే డబ్బు మన దేశంలోనే ఉంటుంది. మన యువతకు ఉద్యోగాలు వస్తాయి. అదే సమయంలో మన సైన్యం బలోపేతం అవుతుంది. ఇది నిజంగా ఒక గేమ్ చేంజర్ మూవ్. ప్రపంచంలో ఇప్పుడు యుద్ధ వాతావరణం ఉంది. ఉక్రెయిన్, ఇజ్రాయెల్ యుద్ధాలు చూశాక ఏ దేశానికి ఆ దేశం సొంత కాళ్ల మీద నిలబడాల్సిన అవసరం ఎంతో ఉందని అర్థమైంది. యుద్ధం వచ్చాక ఆయుధాలు వెతుక్కోవడం కంటే యుద్ధం రాకుండా శత్రువులని భయపెట్టేలా మన దగ్గర సత్తా ఉండాలి. డ్యూరింగ్ దిస్ పాస్ట్ డికేడ్, our government has undertaken several initiatives for large-scale enhancement of public infrastructure, including through new financing instruments such as Infrastructure Investment Trust (InvITs) and Real Estate Investment Trust (REITs), and institutions like NIIF and NABFID. We shall continue to focus on developing infrastructure in cities with over 5 lakh population, that is tier 2, tier 3 cities, which have expanded to become growth centers. Public capital expenditure has increased manifold from 2 lakh crore in 2014-15 to an allocation of 11.2 lakh crore in BE 25-26. In this coming year, I propose to increase it to 12.2 lakh crores to continue the momentum. To strengthen the confidence of private developers regarding risks during infrastructure development and construction phase, I propose to set up an infrastructure risk guarantee fund to provide prudentially calibrated partial credit guarantee to lenders. నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన ఈ 2026 డిఫెన్స్ బడ్జెట్ కేవలం అంకెల గారడి కాదు,
ఇది ఇస్లామాబాద్కు బీజింగ్కు పంపిన ఒక స్ట్రాంగ్ వార్నింగ్. భారతదేశం మారిన ఇండియా మా జోలికి వస్తే చూస్తూ ఊరుకోమని ఈ బడ్జెట్ చెప్పకనే చెప్పింది.